సీనియర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు 3 గవర్నమెంట్లలో మంత్రి ఆయన. పాపం మరి ఆయన కూడా క్రమశిక్షణ కలిగిన పెద్ద మనిషి అనుకున్నాం, కానీ ఆయనది కూడా బుద్ధి గడ్డి తిన్నట్టుంది. ఆయన కోఆపరేటివ్ వ్యవస్థల సింగిల్ విండో చైర్మన్లను బీఆర్ఎస్ పార్టీ సింగిల్ విండో చైర్మన్లను తొలగించి కాంగ్రెస్ వాళ్ళని నామినేటెడ్ చేస్తుండు. నీకు ఎందుకండి ఆ దొంగ బుద్ధి? ఎన్నికలు పెట్టు, ప్రజలు మీ పక్కన, రైతులు మీ పక్కన ఉంటే మీరు గెలుస్తారు, లేకపోతే మేము గెలుస్తాం. లేకపోతే గతంలో ఉన్నట్టుగా పర్సన్ ఇన్ఛార్జ్ నెయ్యి, లేకపోతే ఉన్న చైర్మన్లను కంటిన్యూ చేయి. సరే, ఎవడన్నా చైర్మన్ తప్పు చేస్తే, అవినీతి ఆరోపణలు ఉంటే తీసేసి వైస్ చైర్మన్కి ఛార్జ్. అన్నిటికీ విరుద్ధంగా ఆడేదో కాంగ్రెస్ పార్టీలో కలవంగానే పునీతుడైపోతాడు అన్నట్టుగా ఓ పక్కన మీ శాస్త్రాలు ఎట్లున్నాయంటే అవినీతి పరులను లంచగొంటి తనాన్ని ఇంకా పెంచినట్టున్నాయి. అంటే ఆడు ఎన్ని పాపాలు చేసినా అధికార పార్టీలకు పోతే అన్ని మాఫ్. కాబట్టి రేవంత్ రెడ్డి గారి పరిపాలన, ఆయన మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్, ఆయన్నే మున్సిపల్ ఎన్నికలు పెట్టు. అది శాత కాదు ప్రజాపాలన. ప్రజాపాలన ఎక్కడండి? నేను 139 మందికి పదవులు ఉండగానే అయిపోతాయా? 12,000 మంది సర్పంచులు, 7-8 మంది ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు, మండల పరిషత్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సింగిల్ విండో చైర్మన్లు, అన్నిటినీ ఏడ్చిపెట్టి ఇప్పుడు మనిషికి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు కలిసి 9 ఉంటాయి. ఒక నోరు కిందిది విసర్జించడానికి 2 పని చేయంగానే కాదు, కండ్లు పని చేయాలి, చెవులు పని చేయాలి. అన్ని పని చేసినప్పుడే మనిషి జీవితం సజావుగా సాగుతుంది. కాదు మల్లేష్ గారు, ఇప్పుడు వారేమంటున్నారు, నేను బీసీలకు మాట ఇచ్చిన 42% అయిన తర్వాతనే నేను ఎన్నికలకు వెళ్తా, దానిపైన గవర్నర్ సపోర్ట్ చేయట్లేదు, అక్కడ రాష్ట్రపతి సపోర్ట్ చేయట్లేదు, సో అయినా కూడా నేను గెజెట్ విడుదల చేస్తున్నా కదా, ఆ విషయంలో మీరు ఒక బీసీ బిడ్డగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయొచ్చు కదా. నేను ఒకటి చెప్తా, ఎందుకడికో తల్లిదండ్రులు ఉండేనాట, ఆడపిల్లలకి ఇంత గంజిపోయే జాలక రోజు తొలేకాదశ అని ఉపవాసం పేరు మీద పిల్లల ముడ్లెండ పెట్టేదట. ఈయన పని కూడా గట్లనే ఉంది. నువ్వేందండి 42%, 51.5% బీసీలు సర్పంచులు, 50.5% ఎంపీటీసీలు బీసీలు. నువ్వు 42% చట్టబద్ధత చెయ్యి కాదన్న, దాని కొరకు ఎన్నికలు పెట్టకపోకుండా ఆగమనేది ఎక్కడ న్యాయం? పెడితే మళ్ళీ ఆపేది మీరే కదా, మేమెందుకు ఆపుతాం? నువ్వు అవి అన్ని మాటలు కాదు, నేను చెప్పినా కదా, ఉపవాసం ఒక పొద్దు చెప్పి ఏకాదశి పేరు చెప్పి పిల్లలకు కడుపులు ఎండబెట్టినట్టుంది నీ పరిస్థితి. నువ్వు ముఖ్యమంత్రివి, నువ్వు మాట ఇచ్చినావు, నీ మాటను నిలబెట్టుకోవాలి. నువ్వు ఆ జోలి ఇయ్యాల మాట్లాడుతున్నావు. 20 నెలల సంది ఏం పని చేసింది? ఎన్నికలు అయిపోగానే మళ్ళీ ఎన్నికలు పెట్టవచ్చు కదా. నువ్వు బీసీల మీద ప్రేమ ఉంటే నువ్వు కాందానికి చెప్పుడు కాదు, నీ క్యాబినెట్లో బీసీల పర్సెంటేజ్ 56% 60% ఉంటుంది. నువ్వు ఆ తమాషా ప్రకారంగా మంత్రి పదవులు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు, అదంతా ఎందుకండి? పట్నం చుట్టుముట్టు ఒక్క దాన కూడా ఒక బీసీ ఆఫీసర్ను, ఒక సిఐ లేడు, ఒక ఏసీపీ లేడు, ఒక ఎంఆర్ఓ లేడు, ఒక ఆర్డీఓ లేడు. అందరినీ నీ వర్గాలనే పెట్టుకున్నావు. నీ వర్గాలను అంటే నేను ఒక కులాన్ని విమర్శించుడు కాదు. అగ్రవర్ణాలంటే రెడ్లంటే రాష్ట్రంలో 40 లక్షల మంది ఉర్రు, ఎంతమంది ఉర్రు? 40 లక్షల మంది ఎవరి సొమ్మేం తింటలేరు. అందులో 400 మంది దొంగలు ఉండి దోసుకొని తింటారు. ఈ 400 మంది 40 లక్షల మందికి పెడతారా? కులాన్ని నేను అనను. ఇవ్వంది గుర్తు ఇవ్వందో భార్యాంది. కాంగ్రెస్ పార్టీని జిస్కా లాటి ఉస్కా భయం, ఆ తీరుగా నడుస్తాం. ఓకే, అండ్ ఇప్పుడు ఎన్నికలకు వెళ్తే ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది అంటారా? ఖచ్చితంగా. గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న 10 సంవత్సరాలలో హైదరాబాద్తో పాటు తెలంగాణ ప్రాంతం అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది. మంచి శాంతి భద్రతలు, చీమ చిటుక్కు మనకుట శాంతి భద్రతలు కాపాడి, సంక్షేమం, అభివృద్ధి, అన్ని వర్గాలకు కేసీఆర్ గారి నాయకత్వం పట్ల నమ్మకం ఉంది. అదేవిధంగా మాగంటి గోపీనాథ్ గారు కూడా నిరాడంబరుడు, ఆయన మంచి పరిపాలన చేసిండు. తప్పకుండా కేసీఆర్ గారి కారు గుర్తు మీద మాగంటి గోపీనాథ్ గారి సతీమణి వాళ్ళ కుటుంబ సభ్యులు తప్పకుండా ప్రజలలో సానుభూతి